Hi, hello, welcome to Suman TV. This is Sujita. Own house కోసం ప్లాన్ చేస్తున్నారా? అండ్ దట్ టు అపార్ట్మెంట్స్ కాకుండా ఇండిపెండెంట్ గా మంచి హౌస్ కావాలని చూస్తున్నారా? సో మీలాంటి వాళ్ళ కోసమే ఒక లగ్జూరియస్ విల్లాని ఇంట్రడ్యూస్ చేసేందుకు నేను వచ్చేసాను. షామీర్పేటలో ఉన్న నిమ్మనారాయణ డెవలపర్స్ వారి సన్ రైజ్ బాలీవుడ్కి వచ్చేసానండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఇక్కడ విల్లాస్ అన్నీ కూడా. అండ్ వన్స్ చూసారంటే నిజంగా పిచ్చెక్కేస్తుంది అనమాట, అంత బాగున్నాయి విల్లాస్ అన్నీ కూడా. సో మరి ఈ విల్లాలు ఎన్ని విల్లాలు ఉన్నాయి, సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో కంప్లీట్గా ఎన్ని ఎకరాస్లోని దీన్ని బిల్డ్ చేశారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లోని మనకి ఇక్కడ విల్లాస్ అనేది దొరుకుతున్నాయి. అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్, చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లెట్స్ గో. సో లోపలికి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, లాస్ట్ టైం అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను వచ్చాను. సో వచ్చేటప్పటికి అప్పటికి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఫ్యూ మంత్స్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవచ్చాయి అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ విల్లాస్ కూడా చూపిస్తాము. అండ్ మనతో పాటు ఉన్నారు నిమ్మనారాయణ డెవలపర్స్ వారి ఎండి వరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో హాయ్ వరుణ్ గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్ సార్. సో వరుణ్ గారు, సో లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా అనమాట ప్రోగ్రెస్ చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ కొన్ని విల్లాస్ కూడా నేను చూసి వచ్చాను, చాలా బాగుంది, చాలా మంచి కన్స్ట్రక్షన్ కూడా చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ గురించి మనం తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఎన్ని విల్లాస్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి అండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో మనకు దొరుకుతుంది ఈ ప్రాజెక్ట్ గురించి? ఇది లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా అండి, టోటల్ 6.5 acres లో ప్రాజెక్ట్ ఉందండి. ఇది మనకి 64 విల్లాస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ. దేర్ ఆర్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. ఈస్ట్ వచ్చేసి 3580 SFT అండి బిల్టప్, అండ్ వెస్ట్ వచ్చేసి 3572 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా. ఓకే, అన్ని ఒకటే స్క్వేర్ యార్డ్స్ లోనే ఉన్నాయి? ఎస్ అండి, అవునండి, అన్ని 239 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా ఉండాలి అని అనుకునేటప్పుడు అందరూ కూడా ఏంటంటే సిటీ అని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ వెరాస్ ఏంటంటే ఇంత మంచి క్వాలిటీగా మంచి ప్రైస్లో సిటీలో దొరకాలంటే కొంచెం కష్టమే కాబట్టి, సో ఇది సిటీకి నియర్ ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది? లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఏమేమి? బేసికలీ అండి, లాస్ట్ టైం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చుట్టుముట్టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, లేదంటే హాస్పిటల్సే కానివ్వండి, ఇవన్నీ అయితే ఆల్రెడీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడాలనుకుంటే మనకి మెట్రో అనేది రీసెంట్గా అనౌన్స్ అయింది, అలాంగ్ విత్ ద ఫ్లైఓవర్. ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ ద ఫ్లైఓవర్, బట్ నౌ అలాంగ్ విత్ ద ఫ్లైఓవర్ మెట్రో కూడా ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లైఓవర్ అనేది మనకి జుబ్లీ బస్ స్టాండ్ నుండి ఇట్ విల్ టేక్ యూ ఆల్మోస్ట్ టు ది ఔటర్ రింగ్ రోడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు సికింద్రాబాద్ నుండి సైనిక్పురికి వెళ్ళడానికి ఎంతైతే టైం పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రాఫిక్ ఇట్ విల్ టేక్ యూ అబౌట్ 40 minutes అప్రాక్సిమేట్లీ, బట్ టు గెట్ టు షామీర్పేట్ ఇట్ విల్ హార్డ్లీ టేక్ యూ అబౌట్ 20 minutes టు కమ్ ఆల్ ద వే టిల్ ORR ఎగ్జిట్ అండి. అక్కడ నుండి మీకు తెలిసినట్టే ఇది ఒక 5 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. సో డెఫినెట్లీ దిస్ ఫ్లైఓవర్ హ్యాస్ చేంజ్ ద వే పీపుల్ లుక్ అట్ షామీర్పేట్ టుడే. సో ఇప్పుడు కొన్ని విల్లాలు అయితే మనం అంటే ప్రాసెసింగ్ లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఆల్రెడీ అయిపోయినాయి, కొన్ని చూపిద్దాం. సో ఈస్ట్ వెస్ట్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ ఫేస్ ఎలా ఉంది, వెస్ట్ ఫేస్ ఎలా ఉంది, సో మీరు 239 స్క్వేర్ యార్డ్స్ లో మీ ప్లానింగ్ ఎలా ఉంది అనేది చూపిద్దాం. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఐ వుడ్ ఆల్సో లైక్ టు యాడ్, థ్యాంక్స్ టు దిస్ ఫ్లైఓవర్ న్యూస్ మేము వీఆర్ ఆల్మోస్ట్ 50% ప్లస్ సోల్డ్ అవుట్ అండ్ 70% దాకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేశాం. రీసెంట్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను కాబట్టి, సో ఇంకొక డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది ఇంతకు ముందు గ్రామ పంచాయత్ పరిధిలో ఉంది, నౌ ఇట్ ఇస్ కమ్స్ అండర్ GHMC. అది ఇంకొక డెవలప్మెంట్ అండి. అండ్ ఆల్సో మీరు విల్లా ఎలివేషన్ చూసినట్టయితే మేము 3D రెండర్స్ లో చూపించింది యాజ్ ఇట్ ఈస్ గా డెలివర్ అనేది చేస్తున్నాం. యూ కెన్ జస్ట్ గో త్రూ ద రెండర్స్ దట్ వీ హావ్ షోన్ అండ్ ఆల్సో ద విల్లా కన్స్ట్రక్షన్ క్వాలిటీ. సో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇస్తున్నాం అనమాట. అలాగే మీకు ఈస్ట్ విల్లా చూపించేస్తాం. సో బయట నుంచి చూస్తేనే ఎక్స్టీరియర్ చాలా చాలా బాగుంది. సో ఇది ఈస్ట్ విల్లా, అవునండి, రైట్? సో లోపలికి వెళ్ళి చూద్దాము, సో ఎలా ఉంది అసలు ప్లానింగ్ అనేది. యా, సో మీరు ఇంట్లోకి ఎంటర్ కాగానే ఈ డబుల్ హైట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. దాంతోనే మీకు ఆ స్పేషియస్నెస్ ఫీల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ లుక్ స్ట్రైట్, ఇంట్లోకి ఎంటర్ కాగానే అవతల పక్క కనిపించాలి, అక్కడ గ్రీనరీ ఉండాలి అనేది కూడా ఇంకొక విజన్ మాకు ఉండే. సో వీ క్రియేటెడ్ దట్ అండ్ ఇట్ ఇస్ కమ్ అవుట్ యాజ్ ఇట్ ఇస్. అండ్ ఇటు లెఫ్ట్ పక్కన చూస్తే మీకు అక్కడ కూడా గ్రీనరీ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ స్పేషియస్నెస్ అనేది బోత్ డైరెక్షన్స్ ఇట్ ఇస్ విజిబుల్ అలాంగ్ విత్ డబుల్ హైట్. సో మధ్యలో వాల్ కావాలంటే పెట్టించుకోవచ్చు, అదర్వైజ్ లేదండి. సో ఇక్కడ కూడా అప్పుడు ఎందుకు మేము ఆలోచించామంటే, కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళకి దే వోంట్ లైక్ ఇట్ ఇఫ్ ఇంట్లోకి రాగానే అంతా విజిబిలిటీ వచ్చేస్తుంది, ప్రైవసీ లేదు అన్న ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కాబట్టి. సో దిస్ వీ హ్యావ్ మేడ్ ఇట్ అన్ ఆప్షనల్ వాల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, అదర్వైజ్ మీరు లావిష్గా వదిలేయచ్చు. వెస్ట్ విల్లాలో నేను మీకు చూపిస్తాను ఈ వాల్ లేకుండా, అది ఎంత స్పేషియస్గా అనిపిస్తుంది కూడా మీకు అర్థమవుతుంది. సో కమింగ్ టు దిస్ పార్ట్, దిస్ ఇస్ యువర్ డైనింగ్ అండి. డైనింగ్ అండ్ కిచెన్ రెండు ఇలా అటాచ్గా చేసి
ఒక సిట్అవుట్ లాగిచ్చి అక్కడ కూడా గ్రీనరీ పెట్టడం వల్ల స్పేషియస్నెస్ అండ్ ఆల్సో ద వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు యూటిలిటీ అంతా కూడా బయట ఇచ్చేసారు. ఎస్, యూటిలిటీ ఇక్కడ ఉందండి. ఇది జస్ట్ ఒక విజువల్ అపీల్ కోసము అండ్ మన గ్రీనరీ కూడా విజిబిలిటీ ఉంటుంది కాబట్టి సిట్అవుట్ లాగా ఇచ్చాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు చూసుకుంటే ఇది డ్రాయింగ్ లాగా పెట్టి అక్కడ వీ హ్యావ్ గివెన్ అ లివింగ్ ఏరియా. సో దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ లివింగ్ ఏరియా, యువర్ టెలివిజన్ పాయింట్. ఇక్కడ ఇలా సెపరేట్ చేయడం వల్ల ఇక్కడ బాగుంది. ఇక్కడ టీవీ యూనిట్ రావడానికి ప్రైవసీని సేఫ్ గార్డ్ చేస్తూ ఆ కంఫర్ట్ ఇచ్చామనుకోండి. సో ఇక్కడ ఒక పౌడర్ రూమ్ ఇచ్చాము. దిస్ ఇస్ యువర్ సిట్ అవుట్. ఓకే, అవి రెండు చేస్తూ ఈ సిట్ అవుట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదండి. యూ జస్ట్ వాంట్ టు హావ్ ఎ కాఫీ ఆర్ జస్ట్ సిట్ అవుట్ సైడ్, సో ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్. బాగుంది. సో ఇక్కడ నుంచి కూడా కూర్చొని అక్కడ టీవీ వాచ్ చేయడానికి కూడా అవైలబుల్ గా ఉంది. ఓకే, విజిబిలిటీ ఉంది. I'll take you to the guest bedroom. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎ గ్రాండ్ పేరెంట్స్ బెడ్రూమ్. ఇంట్లో పెద్ద వాళ్ళకి కింద ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెడ్రూమ్. అలాంగ్ విత్ మన వార్డ్రోబ్ స్టోరేజ్. మేము ఎలా అయితే ఇనిషియలీ ప్లాన్ చేసి దీని మెజర్మెంట్స్ అవి చేసామో యాజ్ ఇట్ ఈస్ గా పెట్టి చూపిస్తున్నాం అన్నమాట. విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. ఇంటీరియర్ మాత్రం వావ్ అనిపిస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ కి ఇంటీరియర్ కూడా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇట్ ఆల్ కమ్స్ యాజ్ అ ప్యాకేజ్ కదండి. నేను అది బాగా చేసి ఇది బాగా చేయకుండా అవుట్పుట్ వోంట్ బి విజిబుల్. చాలా బాగుంది. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. దీంట్లో లిఫ్ట్ కంప్లీట్ గా ఇన్స్టాల్ చేసి చూపించామన్నమాట. ఓకే ఓకే. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. వీ హ్యావ్ అ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 2 బెడ్రూమ్స్ వచ్చాయా ఈ ఫ్లోర్ లో? 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన మాస్టర్, అది డ్రెస్సింగ్, మాస్టర్ అండ్ సిట్ అవుట్. ఈ సిట్ అవుట్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు మీరు. థాంక్యూ. మాస్టర్ బెడ్రూమ్. సో ఈ సిట్ అవుట్ కూడా ఇఫ్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ అ సిట్ అవుట్ ఇది ఇస్తాము. లేదు అంటే ద మాస్టర్ బెడ్రూమ్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కి కావాల్సిన అంటే ఇక్కడ బయట ఇదేంటంటే ఇక్కడ స్టడీ టేబుల్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న కౌచ్ లాగా ఇస్తే పీపుల్ కెన్ సిట్ అన్నట్టు ప్లాన్ చేస్తారు. సో బయట ఇలా కనిపిస్తుంది, ఇక్కడ కూర్చొని వాళ్ళు చిల్లౌట్ అవ్వచ్చు. దీనికి కూడా అలాగే వీ హావ్ గివెన్ ప్రాపర్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ అ వాష్రూమ్. సో దానికి సెపరేట్ గా అట్లాగా డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. సో అక్కడే వార్డ్రోబ్స్ అన్ని కూడా పెట్టుకునే విధంగా ఇచ్చారు సెపరేట్ గా. సో లోపల వార్డ్రోబ్స్ అవన్నీ, డ్రెస్సింగ్ రూమ్. దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ అండ్ this is the washroom. So ఇది 4th bedroom అండి. This can either be used as a bedroom or a home theater. So ఈ డ్రెస్సింగ్ అనేది మీరు కంబైన్ చేసుకుంటే ఇట్స్ a good enough home theater space అనేది. ఇప్పుడు ఇది మేము బెడ్రూమ్ లాగా చూపిస్తున్నాం కాబట్టి we have done a dressing room ఇక్కడ. సో దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఎవ్రీ రూమ్ కి ఇచ్చేసారు. yes, and also మీకు ఇక్కడ నుండి టెర్రస్ లోకి వెళ్ళడానికి కూడా we have given a provision. సో ఈ రూమ్ నుంచి బయటికి రావడానికి ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారు డైరెక్ట్ గా రావడానికి. మళ్ళీ కావాలనంటే అటువైపు కూడా ఒక డోర్ ఉంది. అటువైపు నుండి కూడా కామన్ డోర్ ఉందండి. ఇదేమో ఈ రూమ్ నుండి రావచ్చు. సో ఇదంతా దిస్ ఆల్ టెర్రస్. దిస్ ఇస్ అ టెర్రస్ అండ్ వీ హావ్ ఆల్సో గివెన్ అ పౌడర్ రూమ్ ఫర్ ద టెర్రస్. ఓకే. సో ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ గ్యాదరింగ్స్ అలా ఏమైనా చేసుకున్నా, సమ్ బార్బిక్యూ పార్టీస్ ఏమైనా చేసుకున్నా కానీ ఇక్కడ ఒక పౌడర్ రూమ్ కూడా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఈస్ట్ దానికి వెస్ట్ దానికి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? వేరియేషన్ ప్లాన్ లో డెఫినెట్లీ దెర్ బి అ వేరియేషన్ అండి. ఎందుకంటే వాస్తుని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి దెర్ విల్ బి అ చేంజ్. బట్ అది మీకు చూపిస్తాను. యూ డిసైడ్ విచ్ ఎవర్ ఇస్ ది బెస్ట్. అంటే జనరల్లీ వెస్ట్ ఫేస్ చాలా స్పేషియస్ గా ఉంటదని చెప్తుంటారు జనరల్లీ అంటారు. మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు. యా, వెళ్దాం. సరే, ఇంకా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎందుకంటే కంప్లీట్గా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటప్పుడు కంప్లీట్ సెక్యూరిటీతో పాటు అన్ని ఎమ్యూనిటీస్ కూడా చూసుకుంటారు. సో ఇప్పుడు ఎమ్యూనిటీస్కి వస్తే అండి వీఆర్ గివింగ్ 100% డీజీ బ్యాకప్ అండి. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి 100% ఆల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విల్ బి కవర్డ్ ఇన్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు జనరల్గా ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే నౌ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ అ బాస్కెట్బాల్ కోర్ట్, వీ హ్యావ్ అ పికిల్ బాల్ విచ్ ఇస్ ద లేటెస్ట్. సో పికిల్ బాల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. వీ హ్యావ్ క్రికెట్ నెట్స్, కిడ్స్ ప్లే ఏరియా ఉందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మీరు క్లబ్ హౌస్కి వెళ్తే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్, ఇప్పుడు మీకు స్నూకరే కానివ్వండి లేదంటే చెస్ కానివ్వండి, అవన్నీ వీఆర్ ప్రొవైడింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ అ బ్యాంక్వెట్ హాల్ within the clubhouse. We are giving a small dispensary in case of any medical emergencies, they can be sorted out here itself. Adi kuda istunnamo. And there is a cafeteria also, there is a salon. So meeku deniki kuda bayatiki vellalsina avasaram anedi ఏర్పడకుండా we have sorted out everything right here andi. సో అందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటున్నారు కూడా. సో ఒక గేటెడ్ కమ్యూనిటీకి పెద్దగా వచ్చేటప్పుడు సో విల్లా ఒకటే లగ్జరీస్గా ఉంటే సరిపోదు. సో దాని ఎమ్యూనిటీస్ కూడా అలానే ఉండాలంటే ఇప్పుడు లగ్జరీ అదే అండి. లగ్జరీ అనగానే మనం ఇంట్లో వేసిన మార్బులే కానివ్వండి లేదంటే ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ అవే కాదు కదండి. మీకు పొద్దున్నే లేవగానే మీకు వచ్చే మెంటల్ పీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటే డెఫినెట్గా అది కోల్పోతారు మీరు. సో ఆ సెంటర్ ఆఫ్ ద సిటీ నుండి జరిగి మీరు ఇక్కడ బయటికి వచ్చినందుకు మీకు కావాల్సిన
ఫెసిలిటీస్ అన్ని మేము ఇచ్చి అట్ ద సేమ్ టైమ్ యూ గెట్ టు ఎంజాయ్ దట్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ అమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అండి. ఐ కెన్ సే అబౌట్ 60 to 70% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ పార్ట్ ఇస్ డన్, బట్ మిగతా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఇయర్ డిసెంబర్ నుండి కొంతమంది విల్లా బయర్స్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, సో దట్ దే కెన్ స్టార్ట్ ఆఫ్ దేర్ ఇంటీరియర్ వర్క్. ఓకే, కంప్లీట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ అనుకుంటున్నాం అండి. సో ఇది వెస్ట్ ఫేస్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. సో టు టాక్ అబౌట్ ఇట్, ఇక్కడ మీరు చూస్తే ఈ టైల్స్ ఉన్నాయి కదా, సో వీ హ్యావ్ లేడ్ what this customer chose, but apart from that we are giving you so many options when it comes to the tiles. So వాళ్ళకి ఏది కావాలంటే అది ఆప్షన్ చేసుకోవచ్చు, you can choose and then we will lay that for you. సో ఇక్కడ కూడా 2 కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేటట్టుగా పెట్టారు. సేమ్ అండి. ఇప్పుడు మీరు ఎలివేషన్ వైస్ చూసినా there is no major difference in between both the villas అండి. ఇప్పుడు ఈ రాఫ్టర్సే కానివ్వండి, లేదంటే మీకు ఆ షేపే కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ రీటైన్డ్ యాజ్ ఇట్ ఇస్. జస్ట్ లోపల ఇంటీరియర్ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే మారింది, దట్ టు కీపింగ్ ద వాస్తు పాయింట్ ఇన్ మైండ్. ఓకే ఓకే. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. మీరు అన్నట్టుగానే ఇక్కడ ఆ వాల్ మేము కన్స్ట్రక్ట్ చేయలేదు, ఏదైతే ఆప్షనల్ వాల్ అని చెప్పానో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల మీకు ఇల్లు ఇంత స్పేషియస్ గా అనిపిస్తుంది. సో మీరు అడిగినట్టుగా ఇది డబుల్ హైట్ కూడా వీ హావ్ రిటైన్డ్ ఇన్ బోత్ ఈస్ట్ అండ్ ద వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. ఓకే. సో ఈ టైల్ అనేది మేము ఇస్తున్నాం మా సైడ్ నుండి. ఇప్పుడు మీకు ఈస్ట్ లో చూపించింది ఇట్స్ స్లైట్లీ అన్ అప్గ్రేడెడ్ వర్షన్, బట్ ఈ విల్లాలో మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతి ప్రోడక్ట్ ఇస్ వాట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద బిల్డర్స్ సైడ్. ఓకే. దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అది మీ పర్సనల్ చాయిస్. సో కంప్లీట్గా 239 స్క్వేర్ యార్డ్స్లోని బిల్డ్ చేశారు. సో ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది సార్? 3572 అండి వెస్ట్, ఈస్ట్ వచ్చేసి 3580. సో పర్ స్క్వేర్ యార్డ్ ఎలా ఉంటుంది ఏంటి? we are quoting about 7500 rupees per square feet అండి. ఇప్పుడు చుట్టుపక్కల దే కోటింగ్ అబౌట్ 8000. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు 7000 ప్రైస్ కింద ఉండింది, బట్ నౌ సేల్స్ కూడా అవుతున్నాయి అండ్ కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్తుంది కాబట్టి, అండ్ పీపుల్ ఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ స్పెసిఫికలీ. ఇది రెడీ చేసి అది కూడా రెడీ చేసిన తర్వాత పీపుల్ ఆర్ ఏబుల్ టు విజువలైజ్ వాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద వైల్. ఇన్ని రోజులు మాట్లాడడం కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి పీపుల్ ఆర్ ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యి కన్వర్జన్స్ కూడా అవుతున్నాయి. రైట్. సో అప్పుడు గ్రామ పంచాయతీలో ఉండేది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా వచ్చింది కాబట్టి ఆ లిటిల్ వేరియేషన్ కూడా అది ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఫ్లైఓవర్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంది. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగా సైనిక్ పూరి ఎలాగైతే లాంగ్ డ్యూ ఫర్ డెవలప్మెంట్ ఉండి సడన్గా షూటప్ అయిందో, షామీర్పేట్ ఇస్ రియలీ లాంగ్ డ్యూ ఫర్ డెవలప్మెంట్. ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఇన్ ద నెక్స్ట్ 2 years మాక్సిమం ఈ ప్రైజెస్ మాత్రం అసలు ఎక్కడ కూడా దరిదాపులలో ఉండవు, ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం రాదు. అండ్ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చుట్టుముట్టు, సో దట్ విల్ డెఫినెట్లీ ఎస్కలేట్ ద ప్రైస్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. సో రెండు కూడా చూపించారు, ఈస్ట్ అండ్ వెస్ట్. వెంటిలేషన్ బాగా ఉండేటట్టుగా మాక్సిమం ప్లాన్ చేశారనమాట. సో గాలి వెలుతురు ఇంటికి ఎంత బాగా వస్తే అంత మంచిది అని అంటారు. సో అంత హెల్తీగా ఉంటాము. ఆ కాన్సెప్ట్ని తీసుకొని వీళ్ళు వెంటిలేషన్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత ఆసమ్గా ఉన్నాయి విల్లాస్ అనేవి. రియల్లీ వన్స్ ఇంటీరియర్ చేసేసుకున్నాము అని అంటే ఒక స్వర్గంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ కావాలి, ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. బయట ఎంత హడావిడి, ఎంత గజిబిచి, దీంట్లోంచి ఎంత ట్రాఫిక్లోంచి మనం ఇంటికి వచ్చేసినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చండి. చుట్టూ మనం చూసుకుంటే కంప్లీట్గా చెట్లతోటి నిండిపోయి ఉంటుంది. సో ఎంత పీస్ఫుల్ వాతావరణం ఉందంటే బయటకు వెళ్ళిన తర్వాత అమేజింగ్ అని అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా సరే ఈ విల్లాస్ కావాలి అని అనుకుంటే, సో ఆల్రెడీ 60% సోల్డ్ అవుట్, ఓన్లీ 40% మాత్రమే ఉంది కాబట్టి సో ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నప్పటికీ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద ఒక నెంబర్ని కూడా స్క్రోల్ చేస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో అన్నిటికీ అనువైనటువంటి లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.